హాయ్ ఫ్రెండ్స్, నేనైతే 98 కేజెస్ నుంచి 70 కేజెస్కి అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను ఎక్కువగా తిన్నది ఏంటంటే డ్రై ఫ్రూట్ ఎగ్ దోశ. ఈ దోశ కోసం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకోవాలి 2 అవర్స్. తర్వాత పచ్చిమిర్చితో మిక్సీ అనేది వేసుకోవాలి. ఇలా మిక్సీ వేశాక అది కొంచెం ఈ లిక్విడ్ ఫామ్లో వస్తుంది. ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న దీన్ని మనం ఏంటంటే డైరెక్ట్గా దోశ వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే అది విరిగిపోతూ ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ రావడం కోసం నేను ఇక్కడ వచ్చేసి 3 ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ 3 ఎగ్స్ ప్రోటీన్ సోర్స్ కూడా కాబట్టి ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇట్లా ఎగ్స్ యాడ్ చేసి పెడితే. సో మీరు ఇలాగా చేసి ఎగ్స్ యాడ్ చేసి తర్వాత ఒక దోశలాగా వేసేసుకోండి. అండ్ ఈ దోశలో ఏంటంటే మీరు ఏ కర్రీ అయినా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఏదైనా. నేనైతే ఇక్కడ మష్రూమ్ కర్రీ తీసుకున్నాను. ఎవ్రీడే వచ్చేసి నేను 3 అనేది తీసుకుంటాను. అంటే ఒక పూటలో తింటాను, ఒక పూట ఏమో ఓన్లీ ప్రోటీన్ కర్రీస్ తింటాను. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి.